నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. నెల్లూరులో ఫర్నిచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. హైదరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. గోకవరం మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్రామాలలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, సత్యనారాయణ, ఎమ్మెల్సీలో బొగ్గారపు తదితరులు హాజరయ్యారు. అనంతరం నూతన చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. కొత్తపేటలో కొనసాగుతున్న గడ్డి అన్నారం మార్కెట్ను తరలించి వేలాది మంది రైతుల పొట్టగొట్టారని ఆరోపించారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా బాటసింగరంలో ఏర్పాటు చేసి నాటి ప్రభుత్వం నెలకు 70 లక్షల రూపాయల అద్దెను చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సమస్యల మీద ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నా అని పని చేస్తూ వచ్చిండు. కాబట్టి ఈ రోజు మరి యొక్క వ్యవసాయ శాఖకు ఈ యొక్క కమిటీకి మరి సీఎం గారు గుర్తించి, కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది. కాబట్టి మరి రైతన్నల సమస్యలు, అదే విధంగా రాష్ట్రంలోనే గడ్డి అన్నారం మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్. ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద, సీఎం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, మరి ఈ యొక్క కేబినెట్ మీద, ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు, తిడతా. 2 సంవత్సరాల్లోనే 20 కోట్ల రూపాయల కిరాయి కట్టినామంటే ఎంత దౌర్భాగ్యులో ఈ టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మన అబ్బా సొమ్మని దోచుకుంటున్నారు అని అడిగితే ఎక్కడ జవాబు కూడా రాలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నెల్లూరులో రాజా ఫర్నిచర్ 3వ షోరూంను ఆంధ్ర రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. ముందుగా మంత్రికి షోరూం నిర్వాహకులు పూల బొగ్గలతో స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతానని, అందుకు కొంచెం టైం కావాల్సి ఉంటుందంటూ ప్రజల్ని రిక్వెస్ట్ చేశారు. రాజా ఫర్నిచర్స్ వారు 3వ షాప్ని ఓపెన్ చేశారు. వీళ్ళు దాదాపు ఈ బిజినెస్లో 20 సంవత్సరాల పైగా ఈ బిజినెస్ని యాక్చువల్గా రన్ చేస్తున్నారు. దీంట్లో రాజా మల్లికార్జునరావు, రాజశేఖరు, రాజా శ్రీనివాసరావు, రాజా హజరత్ బాబు, వీళ్ళు నలుగురు యాక్చువల్గా ఈ వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు డే బై డే అందరూ చూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పోర్ట్లు ఉంటే ఆ సిటీ డెవలప్ అవుతాయి. పోర్ట్లు మనకు బ్రహ్మాండమైన పోర్ట్ ఉంది, కృష్ణాపట్నం పోర్ట్. ఈరోజు మన భారతదేశంలో తీసుకున్న కలకటా, అక్కడ రోడ్లు, డ్రైన్స్ కొన్ని కావాలి. అవన్నీ యాక్చువల్గా ఇప్పుడు ఇంజనీర్లు రమ్మని శాంక్షన్ చేస్తున్నాను. అలా 1 by 1 చేస్తానని నేను నెల్లూరు ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను. ఈ యొక్క ఫర్నిచర్ వాళ్ళు, రాజా ఫర్నిచర్స్ వాళ్ళు, వీళ్ళ వ్యాపారాన్ని బాగా మల్టిప్లై చేయాలని మనస్ఫూర్తిగా. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదరాబాద్ డివిజన్ పరిధిలో 75,50,000 రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, కార్పొరేటర్ నాని శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. హైదరాబాద్ డివిజన్లో సీసీ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు గారి, రామ్ నరేష్ నగర్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో హెచ్ఎంటీ కాలనీ రామ్ నరేష్ నగర్లో సుమారుగా 80 లక్షల రూపాయలతో రోడ్లు
సిమెంట్ రోడ్ల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంచుమించుగా 90% పనులు పూర్తయినాయి. కొంత 30 సంవత్సరాల నాటి కాలంలో నాడు ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ ఈ 3 డివిజన్లో 10 కోట్ల రూపాయల సివరేజ్ పనులు. చిన్న చితగా ఎక్కడైనా డ్యామేజ్ అయినటువంటి మంచినీటి పైప్ లైన్ కానీ సివరేజ్ పైప్ లైన్లు కానీ ఎస్టిమేషన్ అన్నీ ఇవ్వటం కూడా జరిగింది. వాటిని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పురంశెట్టి శివాజీ అధ్యక్షతన 40 లక్షల వ్యయంతో కూడిన 4 సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. భువనగిరి మండలం అన్నాజీపురం నుండి గొల్లగూడెం వరకు 40 ఏళ్ల నుండి రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి విన్నవించగా ఎమ్మెల్యే వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి బీటీ రోడ్డుకు 2,10,00,000 నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామానికి రోడ్డు వేస్తున్నందుకు ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు. రోడ్డు చెప్పినాం కదా, అప్పుడు మీరు అడిగినారు 40 ఏళ్ళకి ఎవరు రాలేదు చేయలేదు అని. మనం రచయిత ఆజాద్, సింగర్ సంతోష్ సమకూర్చిన బతుకమ్మ పాటలను మంత్రి సీతక్క కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. బతుకమ్మ సందర్భంగా ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతోటి మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం మా సోదరుడు సింగర్ కళాకారుడు మరి సంతోష్ గారు, అదేవిధంగా రైటర్ గడ్డం ఆజాద్ గారు ఇద్దరు, మరి మిగతా సోదరులంతా బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సుకుమార్ ఎడిటింగ్ సుకుమార్ వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు బతుకమ్మ పాట పాడి బహుమతిగా ఇచ్చినందుకు మా సోదరులందరికీ ఆడబిడ్డలుగా దీవిస్తున్నాం. గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. వికారాబాద్ మున్సిపాలిటీ కొంపల్లిలో డిజిటల్ ఇంటింటి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతిలతో కలిసి సర్ప్ సిఓ దివ్యా దేవరాజన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ సర్వే బృందాలు తమ గ్రామాలకు వచ్చినప్పుడు తమ సమాచారాన్ని అందజేయాలని ఆమె ప్రజలకు సూచించారు. అదే సార్, మీకు కూడా అలా ఒక రోజు వస్తుంది, నాకు కూడా వద్దు, నేను ఒక్కదాకే ఉంటానని మరి ఎందుకు బలవంతం చేస్తారు? బాగా అది బాగా అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే దేర్ విష్ కదా, వన్స్ పెళ్ళి అయిపోయిన సపోజ్ నేను అడుగుతాను, స్క్రిప్టింగ్లో పెట్టండి. ఏం చేసుకుంటున్నాను మనం సరిగా ఇది కూడా మనకు హెల్ప్ఫుల్గా వేరేమైనా విచిత్రమైన కేసు ఇక్కడ చూసారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎంపీడీఓ ప్రాంగణంలో జిల్లా మహిళా సమైక్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు అందిస్తున్న శక్తి రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు, మహిళా సంఘాలకు ఉన్న సమస్యలు మొదలగు అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. సరే, మీరు ఈబీఓఏని కొంత గట్టిగా పనిచేసినట్లు ఈ కోచింగ్ క్లాస్ నుంచి మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నాయంటే చెప్పొచ్చు. అని మళ్ళీ ఏపీసీలో ఇష్యూస్ ఉన్నాయని అన్నట్టున్నారు. ఈ సిపిఓ నా ఆఫీస్లో చెక్ చేసి ఒక్క ఎంపీ కూడా రావట్లేదు అంటున్నాను. మీరు లాస్ట్ టైం నాకు ఇక్కడ ఎంపీ మా దగ్గర పెండింగ్ లేదు, మా ఆఫీస్లో ఎంపీ అయితే ఏం పెండింగ్ లేదు. ములుగు జిల్లా కలెక్టర్లతో కలెక్టర్ డిఎస్ దివాకర, రెవెన్యూ కలెక్టర్ మహేంద్రజీలతో కలిసి మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
నాంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మజీద్ హుసేన్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి మరియు జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి వివిధ పెండింగ్ పనులను పర్యవేక్షించారు. బాలక్పూర్ నాలా మరియు తదితర స్థానికంగా ఉన్న పెండింగ్ పనులను అడిగి తెలుసుకున్నారు. आपके लिए एग्जिस्टिंग अमाउंट में दिखा था वो बाइंडिंग करके स्लैब डाल रहे ये क्लियर बोला ये दिख रहा आपने ये अपनी रोड है ना ये अब वो शेड अब ऐसी होगा तो कैसा होगा ये पूरे आगे बढ़ जाएंगे ना थोड़ा पीछे మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం మరియు ఏఎంసీ చౌరస్తాలో గల గడ్డం వెంకటస్వామి విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ జకుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుప్పట్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గౌరవనీయులు మన గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు మన బెల్లంపల్లి పట్టణంలో కాక వెంకటస్వామి గారి 95వ జయంతిని ఈరోజు ఏఎంసీలో ఉన్నటువంటి కాక గారి విగ్రహానికి గౌరవ మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పూలమాల వేసి ఆయన చేసినటువంటి సేవలకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క జయంతిని అదేవిధంగా వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే ఎంతోమంది మన దగ్గర సింగరేణి కార్మికులు ఉన్నారు, వారికి ఎంతోమందికి పెన్షన్ వచ్చే విధంగా కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఆయన 75,000 ఉన్నటువంటి గుడిసెలలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు కట్టించినటువంటి ఘనత మన కాక వెంకటస్వామి గారిది. వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈ 95 సంవత్సరాల పెద్ద మనిషి మనకు చేసిన సేవలన్నీ కూడా మరవలేని గౌరవ వివేక్ గారు, వినోద్ గారు మరి ఆయన సేవలను కొనియాడుతూ ఆయన చేసిన సింగరేణి సేవలన్నీ కూడా ఈ సింగరేణి ప్రాంతానికి, ఈ యొక్క ఓల్డ్బెల్ట్ ప్రాంతానికి ఆ మహనీయుడు చేసిన సేవలన్నీ కూడా మర్చిపోలేము. కాక వెంకటస్వామి గారి ఆచరణను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కానివ్వండి, ఆ ముగ్గురు ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు, వారి ద్వారా బెల్లంపల్లి కానివ్వండి, ఈ కోల్బెట్ ప్రాంతంలో మొత్తం కూడా ఆయన సేవలు అందించడానికి గౌరవ వివేక్ వినోద్ గారు ముందుంటారని మేము తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అధికారంగా పడించిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గోదావరి కనిలోని జనక్ భవన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా కార్మికుల 3వ హక్కు అయిన కాంట్రిబ్యూట్ పెన్షన్ అమలు కోసం కృషి చేశారని తెలిపారు. దాదాపుగా 55 సంవత్సరాల కింద వెంకటస్వామి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు రామగుండంతో సంబంధాలున్నాయి. ఏదైతే బి పవర్ హౌస్ ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ అన్నగారు నారాయణ స్వామి గారు ఈ ప్రాంతంలో ఉండి ఆ కన్స్ట్రక్షన్ ని మనకి 3వ బెనిఫిట్ గా కాంట్రిబ్యూటరీ పెన్షన్ రావాలని పార్లమెంట్ లో పివి నరసింహ గారితో మాట్లాడి బిల్లు పెట్టి చేయించిన గొప్ప ఘనత అయింది. అంతేకాదు ఏ రోజు కూడా రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా, జౌళి శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, పౌర సరఫరా మంత్రిగా ఎన్నో సేవలు చేసినటువంటి వెంకటస్వామి గారికి ఇవాళ మనం స్మరించుకొని ఆయన ఆశయ సాధన కోసం కార్మికులు, బలహీన వర్గాలు అందరూ ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మ ఆనంద లోకాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం జిల్లా సమావేశం కాకినాడ సిటీ సుందరయ్య భవన్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పెట్టిన 4 నెలల వేతనం తక్షణం చెల్లించాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు 10,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాకినాడ జిల్లాలో వాలంటీర్లు సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వాలంటీర్లకి 10,000 ఇస్తానన్న హామీ నెరవేర్చాలి,
అలాగే వాలంటీర్కి ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే వాలంటీర్లకి వెంటనే జాబ్ చార్ట్ అనేది ప్రకటించాలి. అదేవిధంగా మొత్తం మండలాలు మొత్తం కూడా 27వ తారీఖున కాకినాడ జిల్లాలో కాకినాడలో సమ్మె నిర్వహించడం జరిగింది. దయచేసి వాలంటీర్లు అందరూ కూడా మీ మండలాల్లో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా కాకినాడ జిల్లా కాకినాడ 27వ తారీఖు ఉదయం 10 గంటలకి తప్పకుండా హాజరు కావాలని వాలంటీర్కి ఉద్యోగ భద్రత చార్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీలో అనుకోవడం జరిగింది. దీని బకాయి జీతాలు కూడా చెల్లించాలని అనుకోవడం జరిగింది. దీని అందరూ సంబంధించి వాలంటీర్లు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ ఈ నెల 27వ తారీఖున సుందరీ భవన్ నుంచి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి కాకినాడ జిల్లాలో వాలంటీర్లు అందరూ కలిసి రావాలని ఉదయం 10 గంటలకు ఈ ర్యాలీ సుందరీ భవన్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలకు నటుడు పోసాని కృష్ణమురళి తప్పుపట్టారు. మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. నాగార్జున లాంటి మంచి వ్యక్తి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుందని తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25 ఏళ్ళు తెలుసు. జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డు వాళ్ళు క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి దుర్గామాత విగ్రహానికి పూలమాలలు వేసి గౌరమ్మకు మొక్కి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ ఉద్యమం చేస్తామని మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అంశంలో సానుకూలంగా ఉన్నామని ప్రకటించినాక కూడా వారిపై ఒత్తిడి చేయడం ఏంటని ప్రశ్నించారు. వర్గీకరణ పైన రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు కమిటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘం వేసి అదేవిధంగా దాని మీద అతి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంటే మళ్ళీ ఇవాళ మీరు ఎంఆర్పిఎస్ ద్వారా ప్రకటన చేస్తూ అక్టోబర్ 9వ తారీఖున 15వ తారీఖున ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం దేనికి సూచన అంటే వర్గీకరణ కాకుండా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బందుల పాలు చేసి, అంటే నేను కమిటీ చేస్తే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ మీదనే కదా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఇచ్చి కొట్టేసిరు. మళ్ళా స్పీడ్గా చేసి మాదిగలకు నష్టం చేసే పరిస్థితి తీసుకురావద్దు. ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా పార్లమెంటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయాలి. కానీ నువ్వు మళ్ళా మీ కూటమి తరఫున మాట్లాడుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వెనుకపోయేటట్టు చేస్తే మాత్రం మాదిగ జాతికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్లే. కాబట్టి ప్రియమైన సోదరులారా, మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంటనే నడుద్దాం. మనం మాదిగ జాతి రేవంత్ రెడ్డి వెంటనే నడుద్దాం. కృష్ణ మాదిగతో నడిచి బీజేపీ దగ్గరికి పోతే మనకి ఏం రాలే. గతంలో కృష్ణ మాదిగ సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టి
మోడీ ఆయన కౌగులించుకొని ఒకరి మీద ఒకరు పడి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని మన కరీంనగర్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ మరి అదేవిధంగా లోగడ అన్ని కొన్ని విధాల పదవులు ఎదిరించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. కాక గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఒక దళిత బిడ్డ అందరికీ ప్రజలలో లీనమై ప్రజాక్షేమ ధ్యేయంగా పాటుపడిన వ్యక్తి, బడుగు బలైన వర్గాలకు నేనున్నానని ధైర్యం చెప్పిన వ్యక్తి. ఆ రోజు 4 సార్లు పెద్దపల్లి నుంచి 3 సార్లు మన సిద్దిపేట నుంచి లోకసభకు ఎన్నికైన వ్యక్తి మరియు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి. అతి గొప్ప మేధావి ఆలోచన విధానాలను ఆయన గన్ షూట్ కూడా ఎదురొడ్డి ఆ రోజు బుల్లెట్ కూడా ఆయన తీయడం జరిగింది. ఆయన ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి 2014 తెలంగాణ రావడం చూసిన తర్వాత డిసెంబర్ 22వ తారీఖు తర్వాత వారు పరమపదించడం జరిగింది. ప్రతి పేదవాడు హైదరాబాద్లో ఎక్కడ గుడిసెలు వేసుకున్నా కానీ ఆ గుడిసెలకు పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నటువంటి వెంకటస్వామి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ 7 సార్లు పార్లమెంట్ మెంబర్గా, అదేవిధంగా 2 సార్లు అసెంబ్లీ మెంబర్గా వారు ఎన్నిక కావడం జరిగింది. వారు ఎప్పుడైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నారో ప్రతి కార్మికుడికి ఈరోజు సింగరేణిలో పెన్షన్ వచ్చే విధానాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు కాకాని కూడా చెప్పచ్చు. వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకుంటా పోతా ఉంటే రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకాకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు వారి యొక్క జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బందులకు హెల్త్ చెకప్ చేసి జీవన్ మిత్ర పోస్ట్ ఆఫీస్ బీమా ఐడి కార్డులు పంపిణీ చేశారు. మండలంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన జీపీలలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది. అది ఇక్కడ మన పిహెచ్సిలో. అలాగే మధ్యాహ్నం పూట ఐడి కార్డ్స్ అండ్ పీపీఈ కిట్స్ కూడా మన ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. సేవా సంబంధించింది ప్రోగ్రాము 17 తారీఖు నాడు సెప్టెంబర్ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్య కోసము కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ, ఏదైనా ఇంకా ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జిల్లా ఆసుపత్రికి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఇక్కడ ఆసిఫాబాద్ జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ఆదివాసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తూనే పోయినాం. కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి వచ్చింది. కనీసం ఈ ధర్నాన్ని చూసైనా, మేము ఇప్పుడు మా ఆవేదన చూసైనా కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి స్పందించకపోతే రేపటి కాటదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కేంద్రంపై రాజంతగర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి మైలార్దేవపల్లి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హైత్ నగర్ వినాయక నగర్లో సప్పిడి నవ్య అనే వివాహిత విలేకరులతో మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం సప్పిడి లింగారెడ్డితో తనకు వివాహం జరిగిందని తెలిపారు. తనకు పిల్లలు కలగడం లేదనే సాకును చూపించి తన అత్త తన భర్త లింగారెడ్డికి వేరే అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేయించి కాపురం చేస్తున్నారని ఆరోపించారు. తన ఇంట్లోనే ఒక చీకటి గదిలో తనను బంధించారని పేర్కొన్నారు. తన భర్త సదరు మహిళతో కలిసి ముంబైకి పంపించారని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. లింగారెడ్డి 2006లో పెళ్ళయింది. పిల్లలు కాలని ఒక్కదానితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంక ఆమెను తీసుకొని పోయి బొంబాయిలో సెటిల్ అయింది. అట్లా ఏంది అని అడిగితే కుటుంబంలో పిల్లలు కానంత మాత్రంలో ఉండొద్దు అనే దాంతో బయట ఉండు, మాతో కలిసి ఉండొద్దు అని అందరు టార్చర్ చేస్తున్నారు. మా భర్త బొంబాయిలో ఉన్నాడు. ఎక్కడున్నావు అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ చేసినా ఆన్సర్ లేదు.
మా అత్త వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒక చీకటి గదిలో ఉంచిరు. అట్లా ఏంది అని అడిగితే ఉంటే ఉండు లేకపోతే లేదు. వాళ్ళ అమ్మ గుంజుకోమని సప్పిడి ముత్తమ్మ ఏమన్నా అంటే ఏరాలు మడిది అత్త ముగ్గురు కలిసి నెత్తి పట్టి గుంజుకొచ్చి రోడ్డు మీద వేస్తారు సార్. అంత కాలనీ వాళ్ళు కూడా చూసారు. కాకపోతే మీరు అక్కడ ఇల్లు చెక్ చేయండి, ఇక్కడ ఇల్లు చెక్ చేయండి, నా బిడ్డ ఉన్న రూమ్ చూడండి, వాళ్ళు ఉండే రూమ్ చూడండి, నా బిడ్డకు ఇగో ఇది ఊకాలే వాళ్ళకి ఆమె వచ్చినప్పుడు ఆమెకు వండి పెట్టలేదని ఇంకా నెత్తి పట్టి గుంజుడు ఊళ్ళే ఈడంతా వినుడు అడ్డగోలు ఇష్టం వచ్చినట్టు. ఇంతకాలం మాకు తెలియకుండా చూస్తా అంటే మేము నమ్మినాం, ఇంకా నమ్ముకుంటాం. ఇప్పుడు 14 సంవత్సరాలు వాడు ఇట్లా ఆడుకోబట్టి మాతోటి ఈ అమ్మాయిని మస్తు ఇబ్బందిలో పెడుతుండు. కట్టుకునే బట్టలు కూడా తీసుకుపోయి అలా తగ్గిపుల్లు వేసి కాలబెట్టింది, వండుకునే గిన్నెలు తీసుకుపోయి ఇనుప సామాన్కి వేసింది. ఒకసారి ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోతుతో మృతి చెందారు. కార్డియాక్ అరెస్టుకు గురై హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయత్రి పార్థివ దేహానికి కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ మరియు సినీ నటుడు వెంకటేష్, అల్లు అర్జున్ నివాళులర్పించారు. ఓల్డ్ సిటీ ఉప్పుగూడ శివాజీనగర్ శ్రీ పంటమైసమ్మ దేవాలయంలో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వైభవంగా అమ్మవారి అలంకరణ పూజలు, హారతి జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. నెల్లూరులో ఫర్నిచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. హైదర్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. గోకవరం మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్రామాలలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.